వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని గాడిమొక పిహెచ్సికి అనుబంధంగా 34 లక్షలతో ఒక బ్లాక్ పబ్లిక్ హెల్త్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముమ్మడివరం శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అన్ని పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్ నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో స్టాఫ్ని త్వరలోనే నియమించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామ అభివృద్ధికి కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. R&D ఈ లక్ష్మీ ప్రసన్న వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, గ్రామ సర్పంచ్ కామాడి కోవలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ, గాడిమొక పిహెచ్సి వైద్యులు రత్నకుమార్, ఈశ్వర్, కూటమి నాయకులు కామాడి మాతారాజు, కట్టా త్రిమూర్తులు, వైదాడి నోకరాజు, ఉంగరాల వెంకటేశ్వరరావు, మందాల గంగ సూర్యనారాయణ, వాటరేజు వీరబాబు, తేళ్లపూడి నాగేశ్వరరావు, పొన్నమండ రామలక్ష్మి, జక్కల ప్రసాద్, కూటమి నాయకులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోవిడ్ వచ్చినప్పుడు మా పిహెచ్సిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ల్యాబ్ ఉండాలి, అప్పుడు ల్యాబ్స్ లేక టెస్టులు లేక చాలామంది ఇబ్బంది పడ్డారన్న ఉద్దేశంతో ఈరోజు మన నియోజకవర్గానికి 3 పిహెచ్సీలకి తాళరేవు పిహెచ్సి, ఐపోలవరం మండలం సంబంధించి జీవావరం పిహెచ్సి, కాట్రంగం సంబంధించి కాట్రంగం మండల హెడ్ క్వార్టర్లో ఒక పిహెచ్సికి సుమారు 50 లక్షల రూపాయలతో ఒక్కొక్కటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ల్యాబ్ కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో ఫర్నిచర్ అంతా పెట్టి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుని త్వరితగతిన మరి జనవరి కల్లా ఇవన్నీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇమీడియట్గా ప్రారంభించమని చెప్పారు. దాంట్లో భాగంగా గాడిమొగలో మరి మా కూటమి నాయకులు అందరూ సహకారంతో మరి శంకుస్థాపన చేసుకున్నాం. త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా దీనివల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్విప్మెంట్ అంతా ఉండి టెస్టులు అన్ని రకాల టెస్టులు కూడా ఇక్కడ చేసి ఒక మెరుగైన వైద్యం గురించి ఈ శ్రీకారం చుట్టారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య మంత్రి గారికి ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా 23వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రతి మహిళకి కూడా పెద్ద ఎత్తున అన్ని టెస్టులు స్క్రీన్ చేసి ఎటువంటి ఇబ్బంది ఉందన్నది క్లియర్గా తెలుసుకోవాలి, దాని మీద ఇంకేం చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ మోడ్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని ఉపయోగించుకోవాలి. మరి ఈరోజు ఈ తాళరేవులో ఉన్న ఈ గాడిమొగలో ఉన్న ఈ పిహెచ్సిని కూడా దాంట్లో కూడా కొంత ఇక్కడ డాక్టర్ గారు 2-3 స్టాఫ్ పెట్టుకున్నారు. మరి ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా కావాలని గ్రామస్తులు అందరూ కూడా చెప్పారు. ఆ రోజు రిలయన్స్ వారిని